స్తోత్రం నాయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘ కాపరి కుటుంబానికి, సంఘం అంతటికి యేసునామములో వందనాలు చెల్లిస్తున్నాం. నా కొరకు, నా కుటుంబం కొరకు చేస్తున్నాం ఈ ప్రార్థనలన్నీ దేవుడు మా పశ్చిమన జరిపిస్తున్న ఆయన కృప అంతటిని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ సమయంలో నా బిడ్డ చంద్రకళ చిన్న కూతురికి డెంగ్యూ జ్వరం వచ్చిందండి. వచ్చినప్పుడు ఇట్లా అమ్మకి పాపకి డొంగి జ్వరం వచ్చిందమ్మా, తీసుకుని వెళ్తున్నాను. ఒక 4 రోజులకే పాపకి టిఫికెంట్ అయిపోయింది. సరే బిడ్డ తీసుకొని వస్తాం, 2 రోజులు ఉండేసి తీసుకొని పోతాం అని నేను వస్తాను చెప్పా. అంతలోకే వాన వచ్చేసింది మంగళవారం. సరే బుధవారం చూస్తే ఎండ వచ్చింది, వెళ్తావా అన్నాడు ఈయన. సరే వెళ్ళొస్తాం అని వాళ్ళకి కూడా చెప్పలా, సస్పెన్స్గా పోయి వస్తామని వెళ్ళేలోకే మరుసటి రోజు నుంచి వానలు అది వచ్చేసింది. పాపకి తీసుకొని వచ్చేదాన్ని శుక్రవారం రావాలనుకున్నాం. టికెట్ కూడా బుక్ చేసేసాడు మా అల్లుడు. ఆ నైటు 7 నుంచి వాంటింగ్ అంటే వాంటింగ్ కాదు, అంత వాంటింగ్ ఉండేదంతా వచ్చేసింది. మళ్ళా ఊరికినే అంటే జాడి ఇంత వస్తుంది, ఇంత 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 పొడుగు, అసలు లేచిపోయేంత కూడా లేదు. ఇంట్లో అందరూ భలే భయపడిపోయారు. ఏంది ఇక్కడికి వచ్చి ఇట్ అయిపోయిందే, రోయ్ హాస్పిటల్ కన్నా ఇట్టుని పోతామంటే నేను చెప్పా అక్కడంతా ఏం లేదు, ప్రార్థన చేయండి, తగ్గద్ది ఉంటే ఉంటాం, లేదంటే దేవుడి సన్నిధి పోయి చేరతామని. వాళ్ళంతా ప్రార్థన చేశారు. ఆ నైట్ అంతా ఒక 3 గంటల వరకు ఆగకుండా ఒకటే బిడ్డంతా తడిసిపోయేది. ఆ దేవుడి కృప వల్ల సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఈ దినం దేవుని సన్నిధిలో మీ మధ్య సాక్ష్యం చెప్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.